రాజస్థాన్ జైపూర్లో మద్యం మత్తులో ఉన్న ఓ డంప్ ట్రక్ డ్రైవర్ రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. 5 కిలోమీటర్ల మేర వాహనాలపై ఇష్టారీతిగా దూసుకుపోయాడు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ప్రతి వాహనాన్ని ఎక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. జైపూర్లోని లోహమండి రోడ్డుపై వేగంగా వచ్చిన ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న అనేక వాహనాల మీద దూసుకుపోయింది. ట్రక్కు డ్రైవర్ బాగా మద్యం సేవించి ఉన్నాడని, 5 కిలోమీటర్ల మేర ఎదురుగా వచ్చిన వాహనాలను తొక్కుకుంటూ వెళ్ళిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం ఒక కారణమైతే, వ్యవస్థలు, ప్రభుత్వాలు చూసి చూడనట్టు వదిలేయడం మరొక కారణం. దీనివలన ప్రమాద తీవ్రత పెరిగి అనేక మంది మరణిస్తున్నారు.